హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను. ఓకే అండి, ఇక్కడ చికెన్ కర్రీ నిమిత్తం నేను ఒక దీక్షనైతే పెట్టేసుకున్నానండి. ఈరోజు నేను 8 కిలోల చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. 8 కిలోస్ చికెన్ని నేను ఇప్పుడు నా స్టైల్లో కర్రీ చేసి చూపెట్టబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. చూడండి, ఇక్కడ 1 లీటర్ ఆయిల్ని అయితే నేను ఇక్కడ ఈ కర్రీ గురించి తీసుకున్నాను అన్నమాట. 1 లీటర్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఏం వేయాలి అనేది చూద్దాము. ఒక ఆర్డర్ నిమిత్తం ఈ కర్రీని అయితే చేస్తున్నానండి. దీంతోపాటు జీరా రైస్ కూడా చేశాను. ఆ వీడియో కూడా రాబోతుంది. నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది, అది చూడండి. ఆ తర్వాత నేను దీంట్లో ఒక 2 కేజీల ఉల్లిపాయలను అయితే సన్నగా తరిగేసుకొని వేస్తున్నాను. చూడండి, ఇక్కడ యాక్చువల్గా నేను లైవ్ వాయిస్ చేశానన్నమాట. అది బాగా డిస్టర్బెన్స్గా ఉందనేసి వాయిస్ ఓవర్ పెట్టేసుకున్నాను. కనుక ఈ వాయిస్ ఓవర్లో కూడా వివరంగా అన్నీ చెప్తాను కాబట్టి మీకు విషయం అయితే చాలా సింపుల్గానే కన్వే అయిపోతుంది. ప్రాబ్లం ఏమి లేదు. చివరి వరకు చూడండి. నేను ఉల్లిపాయలు త్వరగా అవడం గురించి అనేసి ఇక్కడ ఉప్పునైతే వేసేసుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ చూసి వేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు అవుతున్నాయి. ఇలాగే మన ఈ టైప్లో కర్రీ ఎక్కువ మోతాదులు చేసుకున్నప్పుడు ఈ విధంగా సింపుల్ మెథడ్స్ తోటి మీరు చేసేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇదిగోండి, మూత పెట్టాను. ఒక 5 నిమిషాలు అలా ఉంచేసాను అనమాట. మూత పెట్టి ఇక్కడ తీసాను. చూడండి, ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో బాగా ఉడికిపోయినాయి. చూడండి, కలర్ మారిపోయినాయి. ఈ విధంగా మనం మూతపెట్టి తీస్తే ఏమవుతుందంటే ఆ లోపల ఆవిరికి బాగా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. అలాగే స్టవ్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది కింద, పెద్ద స్టవ్ కాబట్టి. ఇప్పుడు నేను ఆ ఉల్లిపాయలలో చికెన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ చికెన్ మస్తుగా కడిగేసుకొని 2-3 టైమ్స్ చాలా బాగా శుభ్రం చేసుకొని పెట్టేసుకున్నామన్నమాట. ఈ విధంగా చికెన్ ఉల్లిపాయల్లో వేసేసి కలిపేస్తున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చికెన్ని అదే ఆయిల్లో ఫ్రై చేసేయండి. చేసేసి ఇదిగో మళ్ళీ కొద్దిగా మూత పెట్టాను. ఒక్క 5 నిమిషాలు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా తగ్గిపోయి ఇగో ఈ విధంగా కలర్ మారిపోయింది. చూడండి, చికెన్ టైట్ అయిపోయింది అనమాట ఆయిల్కి. అలాగే ఇందులో నేను ఒక 2 కేజీల బంగాళదుంపలను అయితే వేస్తున్నాను అనమాట. బంగాళదుంపలు కూడా మస్తుగా కోసేసుకొని ఆ చికెన్తో పాటు వేసేసాను చికెన్ అయిన తర్వాత. అలాగే ఒక 1/2 కిలో పచ్చిమిర్చి అండి, అది కూడా ఈ బంగాళదుంపలతో పాటుగానే వేసేసుకున్నాను. ఈ బంగాళదుంపలు ఇప్పుడే వేయడం వల్ల మనకి ఏంటంటే కర్రీ పూర్తి అయ్యేటప్పటికి అవి కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, బంగాళదుంపలు కూడా కలిపేశాను. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేశాను అనమాట. ఇదిగో చూడండి, మూత తీసాను. బంగాళదుంపలకు కూడా బాగా హీట్ తగిలేసిందనమాట, ఎందుకంటే మూత పెట్టాం కదా మనము. ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీలో కర్రీని మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లిపాయల పేస్ట్ అయితే ఇక్కడ నేను ఈ కర్రీకి వాడుతున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు ఈ మూమెంట్లో వేసేసాను నేను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో కూడా మళ్ళీ కలుపుతున్నాను. ఆల్రెడీ చికెన్ ఫస్టే ఫ్రై అయిపోయింది కాబట్టి ఆయిల్లో ఇంక చికెన్ ముక్కలు అవ్వదన్నమాట. కరెక్ట్గా ముక్కలు ఎలాంటివి అలా నిలబడతాయి. ఒక 3 టేబుల్ స్పూన్ల పసుపునైతే ఇక్కడ వేసుకోవడం జరిగింది ఈ మూమెంట్లో. ఇక్కడ చూడండి, ఆ తర్వాత ఒక 100 గ్రాముల కారం. మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు 150 గ్రామ్స్ ఆర్ 200 గ్రామ్స్ కూడా వేసుకోండి. అది మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంది కాబట్టి మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి. అలాగే ఒక 6 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసాను చూడండి ఇక్కడ. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడిని కూడా నేను ఇక్కడ వేయడం జరిగింది.
ఈ విధంగా పౌడర్డ్ మసాలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ చికెను ప్లస్ మన బంగాళదుంపలో యాడ్ చేసేసి అవన్నీ కలిసిన తర్వాత ఈ మూమెంట్లో పెరుగు కూడా వేసాను. చూడండి, నేను ఇక్కడ ఈ 8 కేజీల చికెన్కి 1 లీటర్ పెరుగునైతే నేను ఇక్కడ వాడడం జరిగింది. 2 కవర్లు ఓపెన్ చేసాను, చూశారు కదా. 2 అర లీటర్లు అండి అయ్యి 2 అర లీటర్ల పెరుగుని ఇక్కడ 1 లీటర్ వేసేసాను. ఈ విధంగా మళ్ళీ మనం ఆ చికెన్ని వండుతూ ఉన్నాము. ఆ తర్వాత 1 కేజీన్నర టమాటాలు ప్యూరీ కొట్టుకొని పెట్టుకున్నాను మిక్సీలో. ఆ టమాటా ప్యూరీని కూడా నేను ఇక్కడ వేసేయడం జరిగింది. ఈ టమాటా ప్యూరీ వల్ల షేర్వా మంచి టేస్టీగా అన్నమాట. షేర్వా మీకు చిక్కగా కూడా వస్తుంది, ప్లస్ ఒక డిఫరెంట్ టేస్ట్, దాని యొక్క ట్యాంగినెస్ ఉంటుంది కదా, ఆ పులుపు మస్తు టేస్ట్ని కర్రీకి ఇస్తుంది. ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. చేస్తే మీకే అర్థమవుతుంది ఇన్ని టమాటాలు ఎందుకు వేసారా అని. మీరు ఈ టైంలో బహుశా అనుకుంటే కనుక ఆ విధంగా చేసుకుని ఉంటే మీరు టేస్ట్ చేసినప్పుడు మీకు ఆ మాట అనిపించదు. చూడండి, ఓన్లీ టమాటా ప్యూరీలోనే ఇక్కడ మన చికెన్ అవుతుందన్నమాట. ఇంకా వాటర్ అసలు వేయలేదు మనం. ఈ టమాటా ప్యూరీ, పెరుగు వీటితోటే కర్రీ పూర్తిగా వండేస్తున్నామండి. అసలు వాటర్ జోలికే వెళ్ళలేదు. ఈ మూమెంట్లో 1/4 కేజీ జీడిపప్పు పేస్ట్ని అయితే ఇక్కడ నేను మళ్ళీ కర్రీలో యాడ్ చేశానన్నమాట. ఈ విధంగా 1/4 కిలో జీడిపప్పుని పేస్ట్ చేసుకొని దీంట్లో వేసేయండి. జీడిపప్పు యొక్క కమ్మదనం షేర్వాలో చాలా చాలా సూపర్గా వస్తుందన్నమాట. మీరు ఈ కర్రీని నేనైతే జీరా రైస్కి ప్లాన్ చేసుకున్నాను, కానీ రోటీ ఏదన్నా చేసుకొని తింటే కనుక తిరిగిపోతుందండి. మామూలుగా ఉండదు ఆ షేర్వా. జీడిపప్పు పడింది ప్లస్ టమాటా ప్యూరీ పడింది కాబట్టి. ఇదిగో చూడండి, ఇక్కడ 100 గ్రాములు మార్కెట్లో దొరికే చికెన్ మసాలాని కూడా ఈ కర్రీలో యాడ్ చేశాను అన్నమాట. 50 గ్రాముల 2 పొట్లాలు అయ్యి అవి వేసేసాను. చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఎందుకంటే మనం కర్రీ మ్యాక్సిమం అయిపోయిన తర్వాత మనము ఈ మసాలా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసాము కనుక దీని యొక్క ఫ్లేవర్ కూడా ఈ టైంలో వేయడం వల్ల సజీవంగా ఉండి మనకి షేర్వాకు మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. మళ్ళీ కొన్ని నిమిషాలు మూత పెట్టేసి వదిలేసాను అలాగా. చూడండి, ఇప్పుడు మూత తీశాను. షేర్వా యొక్క చిక్కదనం మీరు చూసుకోండి. మీరు దాన్ని బట్టి ఎంత కావాలి చిక్కదనం అనేది చూసుకొని చేసేసుకుంటే సరిపోద్ది. అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం జీడిపప్పు వేసిన తర్వాత కింద అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి చూసుకుంటూ దగ్గరుండి వండుకోవాలి. ఈ మూమెంట్లో చూడండి, ఇప్పుడు 300 గ్రామ్స్ అంటే ఒక కట్ట కొత్తిమీర అనుకోండి, పూర్తిగా దాన్ని సన్నగా తరిగేసుకొని వేసేసుకున్నాను. 300 గ్రాముల కొత్తిమీర సుమారు ఉంటుంది. ఇది కొత్తిమీరని కూడా మనము ఈ మూమెంట్లో యాడ్ చేసేసాము. అలాగే మంచి మంచి వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పాత వాళ్ళు షేర్ చేయండి. అలాగే ఈ మూమెంట్లో నేను గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు వేసానండి. గరం మసాలా అంటే ఏమీ లేదు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క సేమ్ పర్సంటేజ్ తీసుకొని మసాలా పొడి కొట్టుకొని ఇంట్లో పెట్టుకోండి. అది ఈ టైంలో కర్రీస్లో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే గంట బటన్ నొక్కుకుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో మీ దాకా నోటిఫికేషన్స్ రూపంలో చేరుతూనే ఉంటాయి. ఇదిగో మళ్ళీ మూత పెట్టేసాను చూడండి. ఇక్కడ 5 నిమిషాలు ఇక్కడితోటి మన కర్రీ పూర్తయినట్టే. చూడండి, ఆయిల్ విడిపోయింది. టోటల్గా ఈ కర్రీ వచ్చేసి నాకు 50 నిమిషాల నుంచి 1 గంట సుమారు పట్టిందండి పూర్తి అవ్వడానికి. టోటల్ టైమింగ్ని బట్టి కూడా మీరు కర్రీని ప్లాన్ చేసుకుంటే కనుక మీకు విషయం అర్థమవుతుందనేసి ఈ టైంని కూడా ఇక్కడ నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు ఎక్కువ క్వాంటిటీలో కర్రీలు చేసుకోవాలంటే కనుక తప్పకుండా ఇలా చేసుకోండి. ఇలాంటి కర్రీలు మీకు ఇంకా ఇంకా కావాలనుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. గంట బటన్ నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్స్ రూపంలో మీకు ముందుగానే చేరుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడితోటి మన ఈ కర్రీ అయితే పూర్తయింది. నేను ఇంకొక కొత్త వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.